అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో టీడీపీ నేత యనమల మధుమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రిమండలి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసిన ఘనత టీడీపీ కార్యకర్తలకు దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో మైనార్టీలకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలకు గుక్కడు నీళ్లిచ్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 6 మండలాలకు నీరు ఇచ్చే విధంగా 460 కోట్ల నిధులను కేటాయించిందని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడిని కాలరాస్తూ 11 సీట్లకు పరిమితం చేస్తూ రాష్ట్రం నుంచి మన పక్కూరాయనే, మనకు దగ్గరాయనే, మన కులస్తుడే, అన్ని ఓకే మనోడే. బట్ మన ప్రాంతానికి చేసింది ఏదేమి అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి కూడా మన బార్డర్లోనే ఉంటాడు, ఇండియా పాకిస్తాన్ మన పక్కనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మనకి ఏం చేశాడు అని చెప్తా. రాయచూటికి వస్తాడు, రాయచూటి మీటింగ్లో చెప్తాడు సాగుడు అంతా మా వాళ్ళు అంటాడు. ఇంకో ఊరికి వస్తాడు, బీసీలు అంతా మా వాళ్ళు అంటాడు. ఇక్కడ నేను రాసిస్తా చదువుతాడు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ వైపు తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు ఆమె సన్మానించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఢిల్లీ పాలకులకు వంగి వంగి నమస్కారం పెట్టే స్థాయిలో ఉన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే ఒక నినాదంతో ఆనాడు ప్రియతమ నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అతి తక్కువ కాలంలోనే 9 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి 100కి సగం మందికి పైచీలకు 3 పూటలు కూడా అన్నం తినలేని పరిస్థితి. అలాగే ఒంటి నిండా కనీసం గుడ్డ కప్పుకోలేని పరిస్థితి.